గణేశాయ నమః, గాయత్రీదేవ్యే నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 1వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 7వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారంలో వచ్చే పర్వదినాలు ఏమిటి అన్నట్లయితే కనుక ముఖ్యంగా ఫిబ్రవరి 1వ తారీఖున మాఘ పౌర్ణిమ, అందులోనూ పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆదివారం. దీన్నే పుష్యార్క యోగం అంటారు. ఈ సందర్భంగా ఎవరైతే ఇంట్లో కనుక ఈ సూర్యనారాయణ స్వామి వారి యొక్క పూజ చేసుకుంటారో, ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆరోగ్యం భాస్కరాదిత్యేచ్చు, ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు, ఎటువంటి కోరికలు తీర్చేవాడు సూర్యనారాయణమూర్తి. కాబట్టి ఇంట్లో ఎవరైతే సూర్యనారాయణ స్వామి వారు పూజ చేసుకుంటారో వాళ్ళకి ఎటువంటి కోరికలు నెరవేరుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి. కాబట్టి ఖచ్చితంగా సూర్యనారాయణ స్వామి వారు పూజ చేసుకోండి. అయితే ఈ పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా, లేదా మీకు పూజలు దొరకకపోయినా ఇతర దేశాల్లో కూడా ఇబ్బంది పడకుండా ఆ రోజున ఏ రకంగా మీరు సూర్యనారాయణ స్వామి వారు పూజ చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సూర్యనారాయణ స్వామి వారి పూజ ఎలా చేసుకోవాలో మీకు వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో మీ చేత్తో మీరే చక్కగా ఈ పూజ చేసుకోవడం వల్ల మీకు ఉండేటటువంటి సమస్త అనారోగ్య సమస్యలు తొలగుతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ వీడియో వినియోగించుకుని చక్కగా సూర్యనారాయణమూర్తి పూజ చేసుకోండి అని తెలియజేస్తూ, ఇక రెండో విశేషం ఏంటంటే కనుక ఫిబ్రవరి 5వ తారీఖున గురువారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది. చాలామంది ఈ సంకటహర చతుర్థి వ్రతం చేయడం వల్ల ఎన్నో రకాల సమస్యలు పోయి ఎటువంటి కోరికైనా సిద్ధించడం చూస్తూ ఉన్నాం. ఎటువంటి ఆటంకాలైనా తొలుగుతాయి, ఎటువంటి పనిలోనైనా సరే విజయం కలుగుతుంది. కాబట్టి చాలా పట్టు, చాలా విశేషం. అయితే ఈ సంకటహర చతుర్థి వ్రతం చేసుకోవడానికి పూజలు దొరకకపోయినా, లేదా మీకు ఎలా పూజ చేసుకోవాలో తెలియకపోయినా ఇతర దేశాల్లో ఉన్న కూడా ఇబ్బంది పడకుండా ఈ సంకటహర చతుర్థి వ్రత విధానాన్ని మీకు వీడియోగా తయారు చేసి, పూజా మంత్రాలతో సహా కథతో సహా వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సంకటహర చతుర్థి వ్రత విధానం వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో మీ చేత్తో మీరే చక్కగా గణపతికి ఆ రోజు వ్రతం చేసుకోవడం వల్ల మీకు సమస్త కోరికలు నెరవేరుతాయి, సమస్త దోషాలు పోతాయి, చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోలు వినియోగించుకుని పూజలు వ్రతాలు చేసుకోవాల్సిందిగా, దానివల్ల మీకు రాబోయే రోజులు ఈ వారం రోజులు కూడా మీకు గ్రహదోషాలు తొలగి చాలా అనుకూలంగా ఉంటుంది అని ముందుగా తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక కొంచెం ఇబ్బందికరంగానే కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం. ముఖ్యమైనటువంటి పనులన్నీ ఆలస్యంగానే సాగుతూ ఉంటాయి. కాస్త ఆర్థిక ఇబ్బందులు, మెంటల్ టెన్షన్లు, ప్రయాణాల్లో అస్వస్థత, ధనం విపరీతంగా ఖర్చు అవ్వడము, శ్రమకు తగ్గ ఫలితం రాకపోవడము, పనులు వాయిదా పడిపోతుండడము, రావాల్సిన అవకాశాలు లేటుగా వస్తుండడము, అనుకోని ఖర్చులో విపరీతంగా రుణాలు చేయవలసి రావడము, గతంలో చేసిన అప్పులు కూడా మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టడం, తీర్చలేకపోవడము, లేదా ఈఎంఐలు కట్టలేక, లేదా క్రెడిట్ కార్డులు వ్యవహారాలు ఇబ్బందులు ఇవన్నీ కనపడుతున్నాయి. ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, పోలీసు కేసులు కానీ ఇలాంటి వాటిలో ఇరుక్కుంటే కనుక చాలా ఎక్కువ ఇబ్బందులు పడతారు. వాటికి దూరంగా ఉండడం మంచిది. అలాగే శారీరక కోరికల కోసమో వ్యసనాల కోసమో మిమ్మల్ని మీరు దిగజార్చుకునే పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగాలు పోయే సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇష్టమైన వాళ్ళతో ఏదైనా వివాహం కోసం కానీ, ప్రేమించే వ్యవహారాల కోసం వ్యవహారం చేస్తుంటే దూరాలు జరిగిపోయే అవకాశాలు, వివాహాలు చెడిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు మీ మాట వినకపోవడం, పెద్దలతో సమస్యలు రావడం, కుటుంబంలో కలహాలు రావడం, ప్రేమికుల మధ్య మనస్పర్ధలు రావడం, భార్యాభర్తల మధ్య తగాదాలు రావడం, ఇష్టమైన వాళ్ళతోటి కొంచెం దూరం అవ్వడం, మాట తీరు బాగోకపోవడం, ఇలాంటివన్నీ కనపడుతున్నాయి. డబ్బుల విషయంలో కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి మీకు, కానీ పోగొట్టుకునే అవకాశం కనపడుతోంది. కుటుంబంలో అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతోంది. అలాగే ఏదైనా ఇంటర్వ్యూలు కానీ, వ్యవహారాల్లో కానీ కొంచెం అనుకున్నంత టార్గెట్ రీచ్ అవ్వలేకపోవడం, లేదా అక్కడ సరిగ్గా మీ యొక్క టాలెంట్ని వ్యక్తపరచలేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాస్త మంచివారిని, మిమ్మల్ని ప్రేమించేవారిని అపార్థం చేసుకోవడం కూడా ఈ వారం మీకు ఇబ్బందే కలగజేస్తుంది. ఇక మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించి మాట్లాడకపోతే కనుక మీరు చాలా మంచి వ్యక్తుల్ని, మంచి అవకాశాలని కోల్పోతారు. వ్యాపారపరంగా ఒడిదుడుకులు బాగా పెరిగిపోతుంటే జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకున్నంత స్పీడ్గా ఎదరికి సాగేలా కనపడటం లేదు. అనారోగ్య సమస్యలు పెరిగిపోయేలా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో కూడా విపరీతంగా చికాకులు, స్ట్రెస్ బాగా కనపడుతోంది. అప్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. క్రమశిక్షణ లేని జీవన విధానం వల్ల కూడా ధన నష్టం కనపడుతోంది. భార్యాభర్తలు కూడా ఇంట్లో సమస్యల వల్ల మనస్పర్ధలకు గురయ్యే పరిస్థితి కనపడుతోంది. గృహ నిర్మాణ పనులు కూడా ఆలస్యం అవ్వడము, వాహన ప్రమాదాలు ఇవన్నీ కూడా కనపడుతున్నాయని చెప్పచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా ధన నష్టం కనపడుతోంది. మద్యపాన, ధూమపాన, రకరకాల వ్యసనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మిమ్మల్ని
హానికి గురి చేస్తాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. విలువైన వస్తువులు కానీ యంత్ర పరికరాలు కానీ పోగొట్టుకునే అవకాశాలు, చెడిపోయే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. వాటికి పెట్టుబడులు పెట్టవలసిన అవసరం కనపడుతోంది. విద్యార్థులు కూడా రాత్రి తొందరగా పడుకోకపోవడం, సెల్ ఫోన్ చూడడం, సినిమాలు చూడడం, లేకపోతే అనేక రకాల వ్యవహారాల్లో ఉండడం, వీటి వల్ల మీ చదువు పాడవడమే కాదు మీ గోల్స్ రీచ్ అవ్వాలనే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఎక్కువ శ్రద్ధ చదువు పట్ల, మీ ఆరోగ్యం పట్ల చూపించుకోండి. ఇక ఉద్యోగస్తులందరూ కూడా అనుకున్నంత స్పీడ్గా వ్యవహారాలు నడవవు. ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది, జాగ్రత్త. స్త్రీలకి బంధువులతో కానీ, ఆడపడుచులతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, ఇష్టమైన వాళ్ళతో కానీ గొడవలు కనపడుతున్నాయి. మీ మనసులో ఉండే బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియనటువంటి మానసిక వేదన కనపడుతోంది. వ్యాపారస్తులకి అనుకున్నంత వ్యాపారాలు ఎదురికి సాగేలా కనపడటం లేదు. ముఖ్యంగా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి, జాగ్రత్త. వ్యాపారంలో చికాకులు బాగా కనపడుతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. కాకపోతే దైవబలము, గ్రహబలము ఉన్నట్లయితే కనుక మీకు చాలా అనుకూలమైన వాతావరణం ఈ వారం కనపడుతుంది. కాబట్టి కాస్త దేవతారాధన చేయడం, ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేసుకోవడంలో పాల్గొనడం మంచిది. ఇక విడిపోయిన ప్రేమికులు కలిసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే భవిష్యత్తు గురించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడానికి బాగా కష్టపడతారు. అలాగే ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం, వ్యాయామాల పట్ల ఆసక్తి పెంచుకోవడం, దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో పాటుగా మెడిటేషను, ధ్యానము చేయడం లాంటివి చేసినట్టయితే మీకు చాలా బాగుంటుంది. రాజకీయ నాయకులకి కాంట్రాక్టులు కానీ, పదవులు కానీ పొందే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కీర్తి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. మీరు అనుకున్న ప్రాజెక్టులో చక్కని విజయాన్ని అయితే కనబరచగలుగుతారు. ఇక భార్యాభర్తల మధ్య కూడా కలయికలు, అనుబంధాలు, ప్రేమాప్యాయతలు బాగా పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. మిమ్మల్ని బాగా ప్రేమించే వారికి, నమ్ముకున్న వారికి బాగా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పొచ్చు. ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా సాధించాలి, ఏదో ఒకటి చేయాలన్న తపన బాగా పెరుగుతుంది. అలాగే ఓర్పు, సహనంతో వ్యవహరించడం వల్ల కూడా చక్కని లాభాలతో ముందడుగు వేస్తారు. ఇంట్లో మీ మాటకి గౌరవం పెరుగుతుందని చెప్పొచ్చు. మీ కీర్తి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అయితే డబ్బులు వృధా చేయకుండా చక్కగా వ్యవహారంగా కలిసి వచ్చేలా మాత్రం నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడం వల్ల కూడా మీరు బాగా సక్సెస్ అవుతారని చెప్పొచ్చు. ఏ పని ఎవరి చేత చేయించాలో, ఏ పని ఎవరి వల్ల అవుతుందో మాత్రం మీకు బాగా అర్థమవుతుంది ఈ వారం. అలాగే ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పచ్చు. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పని పూర్తవుతుంది. చాలా రకాల సమస్యల నుంచి, అపాయాల నుంచి బయటపడగలుగుతారు. అయితే అనవసరమైన విషయాలు మాట్లాడడం కానీ, గొడవలు పెట్టుకోవడం కానీ వారం మంచిది కాదు. మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆదాయాన్ని తెచ్చేటటువంటి పెట్టుబడులు పెట్టడంలో ముందడుగు వేస్తారని చెప్పచ్చు. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, భూములు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే కుటుంబం కోసం కానీ, సంతానం కోసం కానీ బాగా ఖర్చులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి, ఎప్పుడు అప్పులు తీరతాయా అని ఎదురు చూస్తున్నటువంటి రుణాలన్నీ కూడా తీరతాయి అని చెప్పొచ్చు. అలాగే పాత రుణాలు తీర్చడంతో పాటుగా ఏదైనా కొత్తగా మీ అభివృద్ధికి, వ్యాపారాలకి, కృషికి, లేకపోతే మీ యొక్క ఏదైనా ఇన్వెస్ట్మెంట్ల కోసం చేసేటటువంటి రుణాలు మీకు కలిసి వస్తాయని చెప్పొచ్చు. నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత, మీ పనితీరులో మెరుగు కనపడుతుందని చెప్పొచ్చు. అధికారులకు మీ పనితీరు నచ్చుతుంది, దానివల్ల ఎదుగుతారు బాగా అని చెప్పొచ్చు. ఇక చిన్న చిన్న ఆస్తి వివాదాలున్నా, కోర్టు వివాదాలున్నా, పోలీస్ కేసులున్నా అలాంటి వాటి నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. ఎప్పటి నుంచో తీరిన కోరికలు కానీ, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కానీ, ఇష్టమైన వాళ్ళతో ఆనందంగా, సంతోషంగా తిరగడాలు, కలవడాలు అనుకూలిస్తాయి. మీరు ఆశించిన దానికన్నా ఆదాయం అయితే అంతంత మాత్రంగా కనపడుతున్నా, ఆశించిన దానికన్నా వృద్ధి అయితే కనపడుతుందని చెప్పొచ్చు. డబ్బులు చేతి కనపడకపోయినా భవిష్యత్తుకు సంబంధించినటువంటి వాటిలో మీకు దానికి సంబంధించి లబ్ధి పొందగలుగుతారు. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డు వ్యవహారాలు కానీ, వీసా సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అక్కడ ఏదైనా గృహాలు మారాలన్నా, కొనాలన్నా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. అలాగే విదేశీ ప్రయాణాలు కూడా సఫలీకృతం అవుతాయి. వివాహాది శుభకార్యాలు కొంచెం ఆలస్యంగా కుదురుతాయి, కానీ కుదిరితే ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకోవడం మంచిది. అయితే ప్రేమించినటువంటి వారి కోసం లేదా కావలసినటువంటి వారి కోసం బాగా కష్టపడతారు, త్యాగాలు చేసే పరిస్థితి కనపడుతుంది. అంటే ప్రేమించిన వాళ్ళ కోసం ఏదైనా వదులుకోవడానికి ఇష్టపడతారనమాట. అంత స్థాయిలో మీ ప్రేమ పెరుగుతుంది. అయితే స్త్రీ పురుష వ్యామోహాలు, పరపురుష పరస్త్రీ వ్యామోహాల ప్రభావం కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అలాంటి వాళ్ళు జాగ్రత్త పడాలి. విద్యార్థులకి పెద్దల మాటలు వినడంతో పాటుగా భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. విదేశాలు చదువుకునే వారు మంచి అవకాశాలు వస్తాయి. ఆల్రెడీ చదువుతున్నటువంటి వారందరూ కూడా మంచి అభివృద్ధి కనపడుతుంది. ఉద్యోగస్తులకి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సన్నిహితుల యొక్క సహకారం మీకు లభిస్తుంది. ఉద్యోగ కార్యాలయాల్లో ఎటువంటి ఆటంకాల నుంచైనా బయటపడగలుగుతారు. స్త్రీలకి ఇంట్లో ఉండేటటువంటి సమస్యల పరిష్కారము, భర్తతో ప్రేమానురాగం పెరగడంతో పాటుగా ఉద్యోగపరంగా అనుకూలతలు కనపడుతున్నాయి. మానసిక ఆనందం కనపడుతుంది. ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులకి గృహ నిర్మాణపరమైనటువంటి వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు బాగా కనపడుతున్నాయి. అన్ని రంగాల వ్యాపారస్తులకి సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల, కొత్త నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా లాభాలతో పాటుగా వృద్ధి బ్రహ్మాండంగా కనపడుతుంది. ఏది ఏమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒకసారి చూపించుకుని దాంట్లో ఏదైనా దోషాలుంటే పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే
చూసుకున్నట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం ఎక్కువగా కనపడుతోంది. అయితే మీరు ఏదైనా సరే అనేక రకాల విషయాల పట్ల ఆసక్తిని పెంచుకుంటారు, మీ జీవితాన్ని మార్చుకునే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే సుఖాన్ని భోగాన్ని పొందేటటువంటి అవకాశాలు, ఇష్టమైన వాళ్ళతో కలయికలు, ఆర్థిక ప్రగతి, వస్తు లాభము లేదా భోగపరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల, గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడం వల్ల, మీ జీవితంలో ఎదగడానికి తీసుకునే నిర్ణయాల వల్ల మీకు ఈ వారం మీ జీవితాన్ని మలుపు తిప్పే వారంగా మాత్రం ఉండబోతోందని చెప్పచ్చు. అలాగే చదువులో కానీ, కెరీర్లో కానీ, సంపాదన విషయంలో కానీ చక్కని ప్రతిభను కనపరుస్తారని చెప్పచ్చు. అలాగే విద్యార్థులు కూడా ఇంట్లో కానీ బయట కానీ చదువు పట్ల ఆసక్తి పెరగడమే కాకుండా సమాజాన్ని అర్థం చేసుకుని సమాజానికి ఎటువంటి చదువు చదివితే మనం ప్రయోజకత్వం వహిస్తాము, ఉపయోగపడతాం అనేటటువంటి విషయం పట్ల ఆసక్తి చూపించి విద్యార్థులు ఎదుగుతారని చెప్పచ్చు. స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి పెంచుకోవడంతో పాటుగా బాధ్యతలు పెరుగుతాయని చెప్పచ్చు. కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు, సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే ప్రయోగాత్మకంగా ఆలోచించి అందరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి, మీరు ఏదైతే గోల్స్ అనుకుంటున్నారో వాటిని రీచ్ అవ్వడానికి, మీరు ఎదగడానికి బాగా కృషి చేస్తారు ఈ వారం అంతా కూడా. శారీరక అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి, దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుపరచుకోవడానికి కూడా బాగా కఠినంగా శ్రమిస్తారని చెప్పచ్చు. ఎంతటి కష్టాన్నైనా సరే, ఎటువంటి సమస్యనైనా తట్టుకుని ముందరికి వేసే అవకాశాలు కనపడుతున్నాయి. మీలో చక్కని వాక్పటిమ, వాక్సిద్ధి బ్రహ్మాండంగా కనపడుతుంది. అందరినీ ఆకట్టుకునే కూడా బాగా కనపడుతుంది. అలాగే ఇతరుల మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుని సక్సెస్ అవుతారని చెప్పచ్చు. అలాగే దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలు కూడా చాలా శాతం పరిష్కారం అవుతాయి. మీరు ఆశించిన దానికన్నా చక్కని పురోగతి, అభివృద్ధి, ధనప్రాప్తి, ఎదుగుదల బాగా కనపడుతున్నాయి. అయితే దుబారా ఖర్చులు కానీ, వేస్టేజ్ ఖర్చులు కానీ, అనవసరమైనటువంటి షాపింగ్లు కానీ చేయకుండా ఉన్నట్లయితే కనుక ఈ వారం మీకు డబ్బులు చాలా మిగులుతాయి. చక్కని ఇన్వెస్ట్మెంట్లు కూడా చేయగలుగుతారు. వ్యాపార పరంగా కానీ, గృహాల పరంగా కానీ, వాహనాల పరంగా కానీ చేసేటటువంటి ఖర్చులు మీకు అనుకూలిస్తాయని చెప్పచ్చు. మంచి అవకాశాలు రాబోతున్నాయి. దానికి సంబంధించి రుణాలు కూడా మంజూరు అవుతాయి. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కాకపోతే శాశ్వతమైనటువంటి పర్మనెంట్ అయ్యే ఉద్యోగాల కోసం ఎక్కువ ప్రయత్నాలు చేయాలి. ప్రైవేటు ఉద్యోగస్తులకి మీ స్థాయి పెరుగుతుందని చెప్పచ్చు. ఉద్యోగపరంగా అభివృద్ధి, మార్పులు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతో కలయికలు, శారీరక భోగాలు అనుభవించే అవకాశాలు, అలాగే ప్రేమించిన వాళ్ళతో సఖ్యత, విడిపోయిన ప్రేమికులు కలవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక భూములకు సంబంధించి, గృహాలకు సంబంధించి, బంగారానికి సంబంధించి, ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించినటువంటి పెట్టుబడులు చక్కగా వృద్ధవుతాయని చెప్పచ్చు. వ్యాపారం విషయంలో కూడా కొత్త మెలకువలు నేర్చుకుంటారు. వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభించే వాళ్ళు కూడా అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారము, కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వడంతో పాటుగా ఆస్తి వివాదాలు పరిష్కారాలు అవుతాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా వివాహాల్లో మంచి నిర్ణయాలు తీసుకోవడము, వివాహాలలో లేదా సంబంధాలు కుదరడాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సంతానం కోసం ప్రయత్నాలు చేసినా లేదా ట్రీట్మెంట్లు చేయించుకున్నా కూడా మీకు ఫలించే అవకాశం కనపడుతుంది. ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు కానీ లేదా ఇబ్బందులు కానీ చాలా శాతం తగ్గుతాయి. వివాహాల కోసం ప్రయత్నం చేసే ప్రేమికులకి కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత లేదా కుటుంబ సభ్యుల యొక్క అనుకూలత కనపడుతుంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్తగా ఆలోచించి మంచి మంచి ప్రాజెక్టులు చేపట్టి సక్సెస్ అవుతారు. అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు. ఈ వారం నూతన గృహాలు లభించే అవకాశం కనపడుతుంది. ఆర్థిక పరిస్థితి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా సమస్య పోయి మళ్ళీ అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే వారికి మంచి అవకాశాలు వస్తాయి. మీ సంపాదన కన్నా డబ్బుల విషయంలో కానీ, వ్యవహారం విషయంలో కానీ చాలా జాగ్రత్త తీసుకుంటారు. అంతర్గత శత్రువులు, నరదృష్టి మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార పరంగా డబ్బులు సంపాదిస్తారు. వాహన సౌఖ్యం కనపడుతోంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. మీ జీవితాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. వ్యవసాయదారులకి ఆర్థిక ప్రగతి కనపడుతోంది. విద్యార్థులు కూడా విదేశాలు చదువుకునే వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ చదువుతున్నటువంటి వారికి జ్ఞానం పెరుగుతుందని చెప్పచ్చు. లేదా టాలెంట్ బాగా, స్కిల్స్ బాగా పెరుగుతాయి. ఉద్యోగస్తులకి అధికారుల ప్రమాదాల నుంచి, అధికారుల యొక్క అపవాదుల నుంచి తప్పించుకోగలుగుతారు. స్త్రీలకి దైవతారాధన చేయడంతో పాటుగా మంచి నడవడిక, మంచి మార్పు కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో మీరు వేసుకునే ప్రణాళిక తగ్గ లాభాలు, వ్యాపారపరంగా వృద్ధి కనపడుతుందని చెప్పచ్చు. ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా బలం ఉందా లేదా ఏదైనా దోషాలు ఉన్నాయా అనేటటువంటి ఒకసారి చెక్ చేయించుకుని అవసరమైతే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కనపడుతుంది. ముఖ్యంగా గోచారం అనుకూలంగా లేదు. డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యేలా కనపడుతున్నాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు, గృహాలు కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెరిఫికేషన్ చేసుకుని ఆచితూచి పెట్టుబడులు పెట్టాలి. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగాలు పోవడం కానీ, ఉద్యోగ సమస్యలు ఎదుర్కోవడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా మీరు అనుకున్న రీతిలో ఉద్యోగాలు వచ్చేలా కనపడటం లేదు. వివాహాల విషయంలో కూడా అంతే. కుదిరినట్టే కుదిరి
ముదిరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, కొంచెం ఊగిసలాడడం లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి జాతకం చూపించుకోండి. ఇక సంతానం గురించి ట్రీట్మెంట్ చేసుకునేటటువంటి వారు కూడా కొంచెం మిస్క్యారీల అవకాశాలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు పడి విడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు, స్ట్రెస్ పెరిగిపోవడం లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతోటి గొడవలు కానీ ఇబ్బందులు కానీ తలెత్తే పరిస్థితులు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వరకు కూడా అనవసరమైన ప్రాజెక్టులు ఎంచుకోవడం, వాటి వల్ల సక్సెస్ రాకపోవడం, మానసిక అశాంతి, అపజయాల పాలయ్యే పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్త. భార్యాభర్తల విషయంలో కూడా ఇంట్లో సమస్యలు అధికమైపోవడం, చికాకులు, ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్లు, డిస్టర్బెన్స్లు పెరిగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడం, పెట్టుబడులకు తగ్గ లాభాలు లేకపోవడం వల్ల కొంచెం అశాంతి, వ్యాపారస్తులకి క్రయ విక్రయాల్లో ఎక్కువ నష్టాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసేవారు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కూడా పెద్దగా మంచిది కాదు ఈ వారం. వ్యామోహాలు, ముఖ్యంగా స్త్రీ పురుష వ్యామోహాలు పెరిగిపోయేలా కనపడుతున్నాయి. కాబట్టి పురుషులు కానీ స్త్రీలు కానీ కొంచెం కోరికలని అదుపులో పెట్టుకోవాలి. కష్టపడకుండా డబ్బులు రావాలని షేర్లో, ట్రేడింగ్లో, బెట్టింగ్లో, స్కామ్లో డబ్బులు పెట్టినట్లయితే పూర్తిగా నష్టపోతారు. జాగ్రత్త. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా అనేక రకాల సర్వేల వల్ల కానీ లేకపోతే అనేక రకాల వ్యవహారాల వల్ల కానీ ఇబ్బందులకు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ భంగాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. నోరు జారడం వల్ల, వివాదాలు తెచ్చుకోవడం వల్ల గొడవలు కనపడుతున్నాయి. జాగ్రత్త. శారీరక కోరికలు పెరిగిపోవడం వల్ల తప్పులు చేసే పరిస్థితులు కనపడుతుంది. జాగ్రత్త. చిన్న అనారోగ్య సమస్యలు పెరిగిపోవడము, వ్యసన పొరలకి ప్రమాదాలు లేదా శస్త్రచికిత్స అవకాశాలు, అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. మిమ్మల్ని బాగా ప్రేమించే వారిని, ఇష్టపడే వాళ్ళ మీదే గొడవలు పడతారనమాట. వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి. చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశాలు, ధన నష్టము, ఇబ్బందులు కనపడుతున్నాయి. స్త్రీ పురుష వ్యామోహాలు, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, కఠినంగా మాట్లాడాలు, జోత ప్రక్రియలు మాత్రం పెద్దగా కలిసి వచ్చేలా కనపడాలి. వాటి దూరంగా ఉండాలి. అనవసరమైన పనులు చేసి టైమును వేస్ట్ చేసుకునే పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే నిద్ర సరిపోకపోవడం వల్ల స్ట్రెస్ బాగా కనపడుతుంది. జాగ్రత్త. విద్యార్థులు కూడా ప్రేమ వ్యవహారాలు, సెల్ ఫోన్ వ్యామోహాలు ఇలాంటి వాటి వల్ల చదువు పాడే అవకాశం కనపడుతుంది. సరైన ఏకాగ్రత లేకపోవడం వల్ల మీరు అనుకున్న టార్గెట్లు రీచ్ అవ్వలేని పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాలు ఎంత కష్టపడినా సరే సరైన ఫలితం రాకపోవడము లేదా శ్రమకు తగ్గ ఎదుగుదల లేకపోవడము, స్ట్రెస్ బాగా కనపడుతోంది. స్త్రీలకి ప్రేమ వ్యవహారాల వల్ల లేదా ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడాల వల్ల వివాహేతర సంబంధాలు, రకరకాల ప్రాబ్లమ్స్, వీటి వల్ల సమస్యలు కనపడుతున్నాయి. ఎవరిని నమ్మకండి. కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల మానసిక పరమైనటువంటి లౌల్యానికి గురవుతారు. తత్తు జాగ్రత్తలు తీసుకోండి. మిగతా వ్యవహారాలన్నీ కూడా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే బాగుంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అనవసరమైన పెట్టుబడులు పెట్టడం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, దుబారాగా వ్యవహరించడంతో పాటుగా కొంచెం అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారపరంగా ఎక్కువ శ్రద్ధ పెట్టండి. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని ఏదైనా దోషాలంటే పరిహారాలు చేయించుకుని ముందడు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదేమైనా సరే కొంచెం అనుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా లేదా అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగానే సాగుతాయి. అయితే అనుకున్నంత ఆదాయం లభించకపోయినా కూడా మీకు సమయానికి, అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ముఖ్యమైనటువంటి పనులన్నీ మీకు పూర్తవుతాయి. ఏదైనా వస్తువులు కొనుగోలు చేయడానికి, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేయడానికి కొంత అప్పులు చేయవలసి రావడం కానీ, భూములు, గృహాలు కొనుగోలు చేయడానికి కొంచెం ఇబ్బందులు పడడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి మంచి అవకాశాలు, మంచి ప్రదేశాలు, మంచి పరమైనటువంటి వ్యవహారాలు నడుస్తాయని చెప్పొచ్చు. అయితే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి లేదా ఇన్సూరెన్సులు కట్టడానికి, పాలసీలు కట్టడానికి, ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడానికి, ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మాత్రం అనుకూలమైనటువంటి సమయంగానే ఈ సమయం చెప్పొచ్చు. ఇక కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి లేదా కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి సమస్యలు మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాయని చెప్పొచ్చు. అయితే ఏదైనా గతంలో ఇచ్చినటువంటి రుణాలు కానీ లేదా గతంలో మీరు తీసుకున్నటువంటి రుణాల విషయంలో కానీ చాలా శాతం వాటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అప్పులు తీర్చడం కానీ లేదా కొత్త రుణాలు తీసుకోవడం కానీ, మొండి బాకాయలు వసూలు అవ్వడం కానీ వాటికి సంబంధించిన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరికైనా సరే ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కనుక కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే అవుతుంది అని చెప్పొచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనేక రకాల బాధ్యతలు పెరుగుతాయని చెప్పొచ్చు. ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు కొంచెం ఇబ్బందిగా కలిగిస్తాయని చెప్పొచ్చు. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారులతో మాట పడేటటువంటి పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఆస్తి వివాదాలు కానీ కొంచెం గట్టిగా ప్రయత్నం చేసి మధ్యవర్తులతోటి కనుక మాట్లాడుకోగలిగితే కనుక లేదా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లయితే కనుక అటువంటి వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి తప్ప కోర్టుల్లోనూ, పోలీస్ కేసుల్లోనూ కనుక మీరు వ్యవహారం నడిపితే కనుక చాలా ఇబ్బంది పడిపోతారు. ధన నష్టం అవుతుంది. మానసిక అశాంతి కనపడుతుంది. కాబట్టి పెద్ద సమస్యలు తొందరగా పరిష్కారం చేసుకోవడమే మంచిది. రాజీ పడే ప్రయత్నంతో చేసుకున్నట్లయితే మీకు చాలా మంచిది. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండేటువంటి భారతీయులందరికీ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. చేసే పని యందు శ్రద్ధ, ఓర్పు, సహనం మాత్రం మీకు బాగా
కలిసి వస్తాయని చెప్పచ్చు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే అనుకున్న పనులు పూర్తి చేసి తప్ప మీరు నిద్రపోరు, అంత స్ట్రాంగ్గా మీరు ఉంటారని చెప్పచ్చు ఈ వారం. ఇక విదేశీ ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు చాలా అనుకూలంగా కనపడుతుంది. పిల్లల కోసం, చదువుల కోసం, వ్యాపారాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. అలాగే విడిపోయినటువంటి ప్రేమికులు కలిసే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సంతోషంగా జీవించడానికి చక్కని ప్రణాళికలు వేసుకుంటారు. ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పచ్చు. అయితే కొంచెం వ్యాయామం చేయడానికి ప్రయత్నం చేసినా కుదరకపోవడం, ఆరోగ్యాన్ని పట్టించుకుందామని చేద్దామన్నా కుదరకపోవడం లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ శ్రద్ధ ఆరోగ్యం పట్ల, ఆహారపు అలవాట్ల నియమాల పట్ల జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఎదుటివారు ఇష్టపడేలాగా, ఆకర్షించుకునేలాగా మాత్రం వ్యవహరిస్తారని చెప్పచ్చు. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి బాగా సమయాన్ని కేటాయిస్తారు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు మాత్రం మీకు రాబోతున్నాయి. అలాగే మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారని చెప్పచ్చు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల కూడా మీ జీవితాన్ని మలుపు తిప్పే అవకాశాలు మీకు రాబోతున్నాయి. అలాగే ఎవరైనా మీకు బాగా కావలసిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు, కుటుంబ సభ్యులు, సంతానం ఏదైనా తప్పులు చేసినా వాళ్ళని క్షమించడంతో పాటుగా వాళ్ళకి మంచి చెడు నచ్చదిబ్బే చెప్పేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక దూరదృష్టితో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే మనసులో ఉండేటటువంటి భావాలు లేదా మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలు ఇష్టమైన వాళ్ళతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మీ పనితీరు బ్రహ్మాండంగా మెరుగుపడుతుంది అని చెప్పచ్చు. వ్యాపారపరంగా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. విద్యార్థులకి శ్రమకు తగ్గ ఫలితం లభించే అవకాశం కనపడుతుంది. ఇక విద్యార్థులు కూడా ఏదైనా కొత్త కోర్సుల కోసం ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక మీకు చక్కని అవకాశాలు, లేదా ఎక్కడైనా వేరే కాలేజీల్లో కానీ విదేశీ చదువుల కోసం ప్రయత్నం చేసే వాటికి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఏదైనా ఆటంకాలు, ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఉంటే కనుక ఉద్యోగపరంగా అవన్నీ కూడా తగ్గుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి చాలా శాతం ఇబ్బందులు తగ్గి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. స్త్రీలకి అనేక రకాల మంచి మంచి పనులు ప్రారంభం చేయడం కానీ, గృహ సంబంధమైన విషయాల పట్ల దృష్టి సారించడం కానీ, ఆరోగ్యం పట్ల, అందం పట్ల శ్రద్ధ పెట్టడం, భర్తతో సౌఖ్యము, ఇష్టమైన వాళ్ళతో కలయికలు కనపడతాయి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా అధికంగా శ్రమ పడతారు, ఎక్కువ ధన ప్రాప్తిని పొందగలుగుతారు. అలాగే వ్యాపారంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి, మొండి బక్కలు వసూలవుతాయి. ఓవరాల్గా ఈ రాశిలో ఉండే వారందరూ కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా బలాలు ఉన్నాయా లేదా ఏదైనా దోషాలు ఉన్నాయా అనేటటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలన చేయించుకుని ముందడికి వేసినట్లయితే కనుక, దానికి ఏదైనా పరిహారాలు చేయించుకుని ముందడికి వేసినట్లయితే కనుక మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక అనుకూలమైనటువంటి గ్రహస్థితే కనపడుతోంది. ఏదేమైనా కూడా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వ్యవహారపరంగా, వ్యవసాయపరంగా ఎక్కువగా అనుకూలతలు కనపడుతున్నాయి ఈ వారం అందరికీ కూడా. ముఖ్యంగా ఉద్యోగ వ్యవహారాల్లో మీదే పైచేయిగా కనపడుతోంది. ఇంటర్వ్యూల్లో కానీ, లేకపోతే ఏదైనా మీటింగ్స్లో కానీ చక్కగా మీ ప్రావీణ్యతని ప్రదర్శిస్తారని చెప్పచ్చు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసి అనుకున్నటువంటి గోల్స్ని రీచ్ అవ్వగలుగుతారు. అలాగే నూతన వాహనాలు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేసే వాళ్ళకి, ఆభరణాలు, వస్తువులు, యంత్ర పరికరాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేసేటటువంటి వారికి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ మంచి ఉపాధిని పొందే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి కానీ, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ, వ్యాపారానికి లోన్లు తీసుకోవడానికి కానీ బాగా అనుకూలమైన సమయంగా కనపడుతోంది. ఉద్యోగస్తుడికి ఉద్యోగాలు మారాలన్నా, ఏదైనా ఉద్యోగపరంగా ఏదైనా మార్పులు తీసుకొచ్చుకోవాలన్నా కూడా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. వస్త్ర వ్యాపారస్తులందరూ కూడా విశేష ధన ప్రాప్తితో పాటుగా వ్యాపారం వృద్ధి కనపడుతోంది. ఉద్యోగస్తులకి మెరుగైన పరిస్థితులు, ఉద్యోగ సమస్యలకు పరిష్కారాలు కనపడుతున్నాయి. బంధువులతో ముఖ్యమైన విషయాలు చర్చించడము, ప్రేమ వ్యవహారాలు ఫలించడము, కుటుంబంలో శుభకార్యాలు జరగడము, వివాహాది శుభకార్యాలు ఆగిపోయిన ఎదురుకెళ్లడంతో పాటుగా సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్నేహితుల నుంచి మాట సాయం కనపడుతోందని చెప్పచ్చు. లేదా ప్రాణ స్నేహితుల వల్ల లబ్ధి కూడా కనపడుతోంది. ఏ పని ప్రారంభం చేసినా దిగ్విజయంగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేయగలుగుతారు. మీకు ఉండేటటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి రుణాలు తీసుకున్నా, వ్యాపారాలు పెట్టడానికి, ఏదైనా ఇండస్ట్రీలు పెట్టడానికి ప్రయత్నం చేసినా వాటికి సంబంధించి పర్మిషన్లు, లోన్లు, ఎన్ఓసీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి కోరుకున్నటువంటి కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరని అప్పులు కానీ, రుణాలు కానీ తీర్చడానికి చక్కని ప్రయత్నాలు చేయగలుగుతారు. నిరుద్యోగులకి మీరు అనుకున్నటువంటి స్థాయి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయని చెప్పచ్చు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న తీరని కోరికలు ఏవైనా ఉంటే కనుక తీరతాయి. ఏదైనా వస్తువు కొనాలన్నా, ఎవరితోటైనా కలవాలన్నా, ఎవరినైనా ఇష్టపడుతున్న వాళ్ళతోటి రిలేషన్షిప్లో ఉండాలన్నా కూడా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత కనపడుతోందని చెప్పచ్చు. సమస్యలు పరిష్కారం అవుతాయి. విడిపోయినటువంటి భార్యాభర్తలు కలుస్తారు. ఉద్యోగంలో అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. విదేశీ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే అప్పులు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టి అవసరానికి సంబంధించినటువంటి ధనాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేసి ముందరికి వేస్తారు. విద్యార్థులు కూడా ఇష్టమైనటువంటి క్రీడల్లో కానీ, చదువుల్లో కానీ చక్కని నైపుణ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు. ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా శుభవార్త వినే అవకాశాలు,
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి సంతానం పట్ల ప్రేమాభిమానాలు పెరగడంతో పాటుగా కుటుంబ బాధ్యతలు వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు. అయితే నమ్మక ద్రోహాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఒడిదుడుకులు చాలా శాతం తగ్గుతాయి. వ్యాపారంలో మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు పొందడంతో పాటుగా వ్యాపారంలో చాలా శాతం అభివృద్ధి కనపడుతుందని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా బలాలు ఉన్నాయా లేదా, లేకపోతే ఏదైనా దోషాలు ఉన్నాయా అనేటటువంటి విషయాన్ని ఒక్కసారి పరిశీలన చేయించుకుని ముందడుగు వేసినట్లయితే, లేదా పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. ముఖ్యంగా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఓవర్ స్పీడ్గా వాహనాలు నడపకండి. సీట్ బెల్ట్లు, హెల్మెట్లు పెట్టుకోండి. అలాగే వివాహం విషయంలో కానీ, వ్యవహారం విషయంలో కానీ, మాటల విషయంలో కానీ తడబాట్లు లేదా కొంచెం ఆలస్యంగా ఎదరికి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. అలాగే ఇంట్లో కూడా సమస్యలు, పిల్లల మాట వినకపోవడమా, పెద్దవాళ్ళతో సమస్యలు ఇలాంటివి కనపడుతున్నాయి, జాగ్రత్త. అనవసరమైన గొడవల వల్ల ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రేమికులు కూడా జాగ్రత్తలు తీసుకోండి, అతిగా వ్యవహరించకండి. క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఏ పని సమయానికి జరగదు. కాబట్టి క్రమశిక్షణగా ఒక టైం ప్రకారంగా అనుకున్న పనులు పూర్తి చేసుకోవాలి. రాజకీయ నాయకులకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. పదవులు కోల్పోయే స్థాయి దాకా మీ ప్రభావం కనపడుతోంది, జాగ్రత్త. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు అక్కడ ఆలోచన తగ్గ వ్యవహారం నడవకపోవడం వల్ల మానసిక అశాంతి, మీరు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి జరుగుతూ ఉంటుంది టీంలో. ఇక భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు ఎక్కువైపోవడం, గొడవలు, మిస్అండర్స్టాండింగ్లు ఉన్నాయి. ఇక కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి వ్యవహార విషయాల్లో డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి. ఉద్యోగస్తులకి స్థాన మార్పులు కనపడుతున్నాయి. అలాగే మీ గురించి చెడుగా ప్రచారం చేసే వ్యక్తులు పెరిగిపోతూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే కావలసిన వారితోటి, ప్రేమికులతోటి, మిత్రులతోటి గొడవలు కనపడుతున్నాయి, వివాదాలు ఉన్నాయి, జాగ్రత్త. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు నష్టాలు ఉన్నాయి, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆదాయం వస్తుంది కానీ విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట. ఇక ఆరోగ్యపరంగా కూడా దీర్ఘకాలిక రోగాలు, అనారోగ్య సమస్యలు, ఏదో రకమైన అస్వస్థత, చికాకులు మిమ్మల్ని ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త. తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం, లిటికేషన్లు, భూములు అడ్డు కొనడం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి, జాగ్రత్త. వీటి వల్ల అప్పుల బాధల వల్ల కానీ, రకరకాల సమస్యల వల్ల కానీ మనశ్శాంతి లేకపోవడం, నిరుద్యోగులకు కూడా బాగా కష్టపడితే తప్ప సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికమయ్యే పరిస్థితులు, ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా సరైన ఎదుగుదల లేకపోవడం, గ్రోత్ లేకపోవడం, కాస్త టెన్షన్లు, ఒత్తిడి బాగా పెరిగిపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాస్త శారీరక వ్యామోహాలు, కోరికలు, ఇలాంటి వివాహేతర సంబంధాలు, లాంటి వ్యవహారాలు ఎక్కువైపోయేలా కనపడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి. అస్తమాటు ఏదో రకమైనటువంటి సమస్య కనపడుతుంది. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. ముఖ్యంగా నరఘోష విపరీతంగా పెరిగిపోతుంది మీకు. అలాగే గృహ నిర్మాణ పనులు కూడా కొంచెం ఆలస్యంగానే ఎదురుకు సాగే అవకాశాలు కనపడుతున్నాయి. బ్యాంకు లావాదేవీలు కూడా కొంచెం చికాకుని కలగజేస్తాయి. లోన్లు తీసుకునేటప్పుడు ఇది కూడా ఇబ్బందులు ఉన్నాయి. ప్రయాణాల్లో తొందరపాటు ప్రయాణాల వల్ల నష్టాలు ఉన్నాయి. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరపడం వల్ల నష్టాలు ఉన్నాయి. నమ్మక ద్రోహులు పెరిగిపోతారు, జాగ్రత్త. ప్రేమ వివాహాలు కానీ, వ్యవహార విషయాలు కానీ ఆలస్యం అవుతాయి. ప్రేమించిన వాళ్ళ మధ్య బ్రేకప్స్ కూడా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులు కూడా సరైన ఆశయం లేకపోవడం, సరైన గోల్ లేకపోవడం, దీనివల్ల చదువులో కొంచెం శ్రద్ధ తగ్గుతుంది. ఉద్యోగస్తులకి మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడే వాళ్ళు ఎక్కువైపోతుంటారు, జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ కార్యాలయాల్లో కూడా ఒత్తిడి బాగా పెరిగిపోతుంది అనమాట. స్త్రీలకి భర్తతో విభేదాలు, మానసిక స్పర్ధలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా ఆదాయాన్ని తగ్గ ఖర్చు వ్యవహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టాలు పడతారు. భారీ పెట్టుబడులు పెట్టడం మాత్రం ఎక్కువ ఇబ్బందులు కలగజేస్తుంది. కాబట్టి ఆచితూచి పెట్టుబడులు పెట్టుకుని ఎదరికి వెళ్ళినట్లయితే మీకు బాగుంటుంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చూపించుకుని, దానికి ఏదైనా దోషాలు అంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలతలు కనపడుతూ ఉన్నాయి. అయితే ఆహారం విషయంలో కానీ, అనారోగ్య సమస్యల విషయంలో కానీ, లేదా వ్యవహారం విషయంలో కానీ శ్రద్ధ పెట్టాలి. లేకపోతే కనుక అనారోగ్య సమస్యలు తీవ్ర రూపాన్ని దాల్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. వారం సమయానికి, అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ఆనందం కనపడుతోంది. ఇక వ్యాపారాల్లో పెట్టేటటువంటి పెట్టుబడులు కానీ, భూములు, గృహాల యందు పెట్టేటటువంటి పెట్టుబడులు కానీ మీకు బాగా కలిసి వస్తాయి. వాటికి సంబంధించినటువంటి లావాదేవీలు, క్రయ విక్రయాలు ఎదరికి వెళ్ళొచ్చు. అయితే గృహం లేనటువంటి వారికి ఏదైనా గవర్నమెంట్ పరమైనటువంటి గృహ లబ్ధులు లాంటివి లేదా అవకాశాలు లాంటివి కనపడుతున్నాయి. లేదా ఇల్లు కట్టుకోవాలంటే దానికి సంబంధించి బ్యాంకు లోన్లు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా వ్యాపారాలు పెట్టేటటువంటి వారికి అవకాశాలు వస్తాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు లభించే అవకాశం కనపడుతోంది. ఇక భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత, ప్రీతి ఏర్పడతాయని చెప్పొచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలని కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అప్పులు చాలా శాతం తీరే పరిస్థితి కనపడుతుంది. రుణ బాధల నుంచి బయటపడతారని చెప్పొచ్చు. అలాగే గృహ నిర్మాణ పనులు ఎదురుగా వెళతాయి. పొలాలు, ఇళ్ల
స్థలాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే వస్తువులు వాహనాలు చెడిపోయినటువంటివి రిపేర్ చేయించుకోవడం కానీ, మెయింటెనెన్స్లు చేసుకోవడం కానీ, గృహపరమైనటువంటి వ్యవహారాల్లో ఎదరగ కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఎదగడానికి, సంపాదించడానికి, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, దాచడానికి కూడా మంచి అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి. వ్యాపారపరంగా కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని పొందగలుగుతారు. నూతన వైద్య విధానం ద్వారా కూడా మీకు అనుకూలమైనటువంటి అనారోగ్య సమస్యలు తగ్గి, దీర్ఘకాలిక రోగాలు తగ్గి ముందరికి వేసే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తు గురించి కూడా చక్కగా పెట్టుబడులు పెట్టడం కానీ, డబ్బులు దాచడం కానీ, ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ, పాలసీలు కట్టడం కానీ, లేకపోతే భూములు కొనడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదురైనా కూడా వాటిని మీ తెలివితేటలతోటి అధిగమించుకునే ప్రయత్నం చేస్తారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా చాలా రకాల సమస్యలు ఎదుర్కొన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. ఇక దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ కలిసి వస్తాయి. వీసాల ప్రయత్నాలు చేయొచ్చు. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికంగా మాట్లాడడం వల్ల, అధికారులతో దురుసుగా మాట్లాడడం వల్ల ఒడిదుడుకులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. కొత్తగా ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక మీ ప్రేమను చెప్పడానికి, వ్యక్తపరచడానికి, ప్రపోజ్ చేయడానికి కలిసి వచ్చే కాలంగానే కనపడుతోంది. అయితే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది కాబట్టి జాగ్రత్త. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి కానీ అనుకున్నంత గుర్తింపు కనపడటం లేదు. సంతానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు, సంతానానికి సంబంధించి వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. అలాగే జనంలో కూడా మీకు చక్కని ఆకర్షణ, అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారని చెప్పొచ్చు. చాలా రకాల కోర్టు సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే పోలీస్ కేసులు లాంటి వాటి నుంచి బయటపడగలుగుతారు. వ్యాపారపరంగా కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వ్యాపారం చేయడం వల్ల వ్యాపారంలో లాభాలే కనపడుతున్నాయి. విడిపోయిన వ్యక్తులందరూ తిరిగి కలుస్తారు. కుటుంబ కలహాలు తగ్గుతాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు కూడా అనేక రకాల చదువుల పట్ల, సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి అనుకూలమైన వాతావరణము, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఆల్రెడీ ఈ దేశంలో ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది. స్త్రీలకి పిల్లల విషయంలో శ్రద్ధ పెడతారు, కుటుంబ విషయంలో శ్రద్ధ పెడతారు, అందం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు, మీ కెరీర్ మీద ఫోకస్ పెడతారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అన్ని రంగాల వ్యాపారస్తులకి విశేష ధన ప్రాప్తి, వ్యాపారంలో డబ్బులకు రొటేషన్కి ఇబ్బంది ఉండదు, ధన నష్టం భర్తీ అవుతుందని చెప్పొచ్చు, రుణాలు తీరతాయి. ఏది ఏమైనా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గ్రహస్థితి అనుకూలంగానే ఉన్న కారణం చేత ముఖ్యంగా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. ఏదైనా వస్తువులు కొనుగోలు చేయడానికి, వాహనాలు కొనుగోలు చేయడానికి, యంత్ర పరికరాలు కొనుగోలు చేయడానికి, భూములు, గృహాలు లాంటివి కొనుగోలు చేయడానికి, బంగారపు ఆభరణాలు లేదా బంగారం మీద పెట్టుబడులు పెట్టడానికి కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. ఇన్సూరెన్సులు కానీ, టర్మ్ ఇన్సూరెన్సులు కానీ, పాలసీలు కానీ తీసుకోవడం లాంటివి మీకు బాగా కలిసి వస్తాయి ఈ యొక్క వారం. అయితే అనవసరమైన వ్యక్తులతోటి గొడవలు పెట్టుకున్న, వివాదాలు పెట్టుకున్న, కోపతాప ఆవేశాలతో వాళ్ళతో వ్యవహరించిన మీకు సమస్యలు పెరిగిపోతాయి తప్ప తగ్గవు. కాబట్టి ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి, సమస్యల్లో ఇరుక్కుంటారు, చాలా జాగ్రత్త. ప్రేమికుల మధ్య కూడా అనుబంధ బాంధవ్యాలు పెరుగుతాయి, ప్రేమ పెరుగుతుంది. భవిష్యత్తు గురించి ఒక అంచనా వేసుకోవడం, వివాహం గురించి కానీ, మీ యొక్క రిలేషన్షిప్ గురించి కానీ, లేదా మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ విషయంలో కానీ, లేదా మీ కెరీర్ గ్రోత్ విషయంలో కానీ ఫోకస్ చేసి చక్కగా ఒక నిర్ణయాలు తీసుకుంటారు ప్రేమికులని చెప్పచ్చు. ఇక యోగాసనాలు కానీ, మెడిటేషన్ కానీ, వ్యాయామం చేయడం కానీ, మానసిక ఆనందం కోసం ఏదైనా సరే ప్రయత్నం చేయడం కానీ, ఉల్లాసంగా ఉండడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ వారంలో చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అయితే మీరు చాలా కష్టపడతారు, చాలా శ్రమ పడతారు, కానీ అనుకున్నంత ఫలితం దక్కక నిరుత్సాహపడుతూ ఉంటారు, జాగ్రత్త. ఇక కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. చేసే పని యందు శ్రద్ధ బాగా పెడతారు. గతంలో చేసినటువంటి పూజలు అవ్వచ్చు, లేదా ఏదైనా చేసినటువంటి దాన ధర్మాలు అవ్వచ్చు, వాటి ఫలితం ఖచ్చితంగా ఈ వారం మీరు అనుభవించబోతారు. చక్కగా మీకు కొన్ని రకాల కలిసి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడదాము, పాడు చేద్దాము, ఏడిపిద్దామని ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళందరికీ సరైన గుణపాఠం మాత్రం ఖచ్చితంగా చెప్తారు. ఏదేమైనా నరదిష్టి, నరఘోష మాత్రం కొంచెం ఎక్కువగా ఉంది, జాగ్రత్త. అయితే ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల, లేదా కొన్ని విషయాల్లో దురుసుగా మాట్లాడడం వల్ల చాలామందికి మీరు నచ్చరు. కాబట్టి కొంచెం మాట తీరు మార్చుకోవాలి. ఇక గవర్నమెంట్ పరమైనటువంటి నిధులు కానీ, సబ్సిడీలు కానీ, పథకాలు కానీ, పర్మిషన్లు కానీ, ఎన్ఓసీలు లాంటివి ఎవరైనా ప్రయత్నాలు చేసినట్లయితే మీకు సునాయాసంగా ఈ వారంలో వస్తాయి. అలాగే కుటుంబంలో ఉండేటటువంటి భార్యాభర్తల మధ్య కానీ, లేదా అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి, ఇరుగు పొరుగు వారితో, తల్లిదండ్రులతోటి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నాయో వీళ్ళతో ఏదైనా సమస్యలున్నా, మనస్పర్ధలున్నా, గొడవలున్నా కూడా తగ్గుముఖం పట్టి అన్యోన్యత అనుకూలతలు కనపడుతున్నాయి. అలాగే వ్యాపార లావాదేవీలన్నీ కూడా ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక వాటికి సంబంధించినటువంటి సమస్యకి పరిష్కారం దొరకడం, లేదా ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. మీలో బ్రహ్మాండమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి, బాగా కృషి చేయడానికి, సంపాదన పట్ల ఆసక్తితోటి
చాలా అద్భుతమైనటువంటి కృషి చేయడానికి ప్రయత్నం చేసి డబ్బు సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. భార్యాభర్తల మధ్య కూడా చాలా రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. అపార్థాలు చాలా శాతం తగ్గుతాయి. మానసిక ఆనందంతో సంతోషంతో ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు. ఇక సంతానం లేని వారికి సంతాన ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. అలాగే భూములు గృహాలకి సంబంధించినటువంటి పెట్టుబడులు బాగా వృద్ధి అవుతాయి. క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్లు ఎదరికి వెళతాయని చెప్పొచ్చు. విదేశీ ప్రయాణాలు కానీ కుటుంబ సభ్యులతో కానీ చేసే ప్రయాణాలు కానీ బాగా కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాల్లో కూడా ఇబ్బందులు తగ్గి వివాహాలకి అవకాశాలు కలిగే అవకాశాలు, వివాహాలు కుదిరే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు, ఏదైనా కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తక్కువ ఖరీదు వస్తువుల్ని ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం కానీ, లేదా అనవసరమైనటువంటి వాటిలో ఇరుక్కోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. లిటిగేషన్ ఉంటాయి, జాగ్రత్త. ఇక ముఖ్యమైన వస్తువులు కొనేటప్పుడు బాగా ఖర్చు పెడతారు. ప్రేమికుల మధ్య ఇష్టము, ఆకర్షణ బాగా పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య కూడా చాలా రకాల సమస్యలు సర్దుకుపోతాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డులు లభించే అవకాశాలతో పాటుగా ఆర్థికంగా బలపడే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యమైనటువంటి అప్పులు తొందరగా తీర్చగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, వాళ్ళతో శారీరకపరమైనటువంటి కోరికలు తీర్చుకోగలుగుతారు. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి సంబంధాలు వస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు కూడా చదువుని అందరికీ ఉపయోగపడేలా మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి స్థాన మార్పులు, స్థానచలనాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, విదేశీ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకు ఇంట్లో ఉండేటటువంటి సమస్యల పరిష్కారము, ఉద్యోగ వ్యాపారాల్లో రాణింపు, ఆర్థిక ప్రగతి కనపడుతోంది. వ్యాపారాలు చేసేవారికి కూడా వ్యాపారపరంగా విస్తరణ, వ్యాపారంలో విశేష లాభాలు కనపడుతున్నాయి. కాబట్టి ఏదేమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా బలం ఉందా లేదా, ఏదైనా దోషాలు ఉన్నాయనే విషయాన్ని ఒక్కసారి చెక్ చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా అనుకూలంగా కనపడటం లేదు. మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు, ఉద్యోగాలు పోయే పరిస్థితుల దాకా వెళ్ళే పరిణామాలు, అక్కడ ఉండేటటువంటి గవర్నమెంట్ పరమైనటువంటి స్కీమ్స్ వల్ల ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు, విదేశీ ప్రయాణాలు చేసేవారు కొంచెం ఈ వారం వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే వీసాలు రిజెక్ట్ అవ్వడం కానీ, సరైనటువంటి డాక్యుమెంట్స్ వ్యవహారాలు వెరిఫికేషన్ విషయంలో ఇబ్బందులు కానీ తలెత్తే అవకాశాలు కనపడతాయి. జాగ్రత్త. ఇక తీర్థయాత్రలు కానీ, విహారయాత్రలు కానీ, లేదా దూర ప్రయాణాలు కానీ వెళదామనుకునేటటువంటి వారికి అవకాశాలు చివరిదాకా వచ్చి మిస్ అవ్వడం, ఏదో ఒక కారణం చేత మళ్ళీ తిరిగి వెనక్కి రావడమో లేకపోతే క్యాన్సిల్ అవ్వడం ప్రోగ్రామ్స్ అన్నీ కనపడుతున్నాయి. అలాగే ఇష్టమైన వాళ్ళతో పెళ్లి చేసుకుందాం అనుకున్నా, ప్రేమించిన వ్యక్తులతో వివాహం కోసం ప్రయత్నం చేసిన ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు, వివాహ వ్యవహార సంబంధాల విషయాల్లో కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే సంతానం వల్ల ధన నష్టం సమస్యలు ఎక్కువ కనపడుతున్నాయి. జాగ్రత్త. ఇక ప్రేమికుల మధ్య కూడా అపార్థాలు, అనవసరమైనటువంటి వ్యామోహాలు పెరిగిపోవడం లాంటివి కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకునేటటువంటి వ్యవహారం చేయకపోతే కనుక మీరు చాలా ఇబ్బంది పడతారు. ఏ పని ఏ సమయానికి అనుకుంటున్నారో ఆ సమయానికి ఆ పని పూర్తి చేసేయడము, ఒక క్రమశిక్షణగా జీవితాన్ని మార్చుకోకపోతే ఇబ్బంది పడతారు. రాజకీయ నాయకులకి కోర్టు సమస్యలు, వివాదాలు ఇరుక్కునే పరిస్థితి కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా మంచి అవకాశాలు, అంటే మీకు రావాల్సినవి వేరే వాళ్ళకి, పక్క వాళ్ళకి వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్త. భార్యాభర్తల మధ్య అపార్థాలు, దూరాలు జరిగే అవకాశాలు, సంతానం మీద అతిగా ప్రేమ చూపించడం వల్ల వాళ్ళు పాడవడాలు, లేదా సంతానాన్ని పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు పాడయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీ పురుష వ్యామోహాలు, శారీరక వాంఛలు, కోరికలు పెరిగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు కూడా పెరిగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. సంపాదన కన్నా ఖర్చు అధికమయ్యేటటువంటి పరిస్థితులు, అప్పుల బాధలు ఎక్కువ ఇబ్బంది పెట్టడాలు, ఉద్యోగంలో ఉద్యోగ వ్యవహారాల్లో సమస్యలు, లేదా మంచి ఉద్యోగ అవకాశాలు చేజారడాలు, విదేశీ ప్రయత్నాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. అనుకున్నంత ఆదాయం లేకపోవడము, తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేయడాలు, లేదా అనవసరమైన వ్యక్తులతోటి లావాదేవీలు జరపడాల వల్ల నష్టాలు కనపడుతున్నాయి. ఎవరికి డబ్బులు అప్పు ఇవ్వకండి, అప్పు తీసుకోకండి. ఈ వారం అంతా కూడా భరించలేని ఖర్చులు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఏది పడితే అది కొనేయడానికి ప్రయత్నం చేయకండి. అలాగే తప్పని పరిస్థితుల్లో అప్పులు చేయడము, లేదా వ్యాపారాల కోసమో, లేదా మీ ఎదుగుదల కోసం చేసే అప్పుల వల్ల తప్పులేదు. కానీ దుబారా కోసం అప్పులు చేసిన, ఆన్లైన్ షాపింగ్ల కోసం అప్పులు చేసిన ఇబ్బంది పడతారు. నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం వల్ల ఇబ్బందులు, ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. వివాదాలు, కోర్టు సమస్యలు, శారీరకపరమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే వ్యాపారస్తులందరూ కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. పరిశ్రమలు పెట్టేవారికి, వ్యాపారస్తులందరూ కూడా అనవసరమైనటువంటి తగాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. అనవసరంగా ఎవరు పడితే వాళ్ళతో గొడవలు మాత్రం పెట్టుకోకండి. ఇంకా వైవాహిక జీవితంలో కూడా అనవసరమైనటువంటి గొడవల జోలికి వెళ్ళకండి. లేదా వ్యాపారాలు చేసేటప్పుడు కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకోవడం, కుటుంబ వ్యక్తులతో గొడవలు పెట్టుకోవడం, ఇలాగ మిస్అండర్స్టాండింగ్లు, వీటికి దూరంగా ఉండండి. ఎందుకంటే చాలా పెద్ద గొడవలు కనపడుతున్నాయి ఈ వారం అంతా కూడా. ప్రేమికుల మధ్య వివాదాలు కనపడుతున్నాయి. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువైపోయే పరిస్థితి కనపడుతోంది. విద్యార్థులు కూడా చదువు పట్ల దృష్టి పెట్టకుండా అనవసరమైన వ్యవహారాల పట్ల దృష్టి సారించినట్లయితే ఇబ్బంది పడతారు. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడలేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు ఇంట్లో భర్త చెప్పిన విషయాలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల సమస్యలు, విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు, ఇంట్లో వాళ్ళతో సమస్యలు బాగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి, కానీ మీరు దాన్ని సరిగ్గా
రిసీవ్ చేసుకోకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్త. అయితే వ్యాపారపరంగా కూడా అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి, తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి వాతావరణమే కనపడుతోంది. కాబట్టి ఏ పని ప్రారంభం చేసినా చాలా తొందరగా మీకు విజయాలు లభిస్తాయి అని చెప్పచ్చు. క్రియేటివ్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే సామాజిక పరంగా, సోషల్ మీడియా పరంగా మంచి ప్రభావము, కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయని చెప్పచ్చు. చక్కని ఆదాయాన్ని సమకూర్చేటటువంటి పెట్టుబడులు పెడతారు. అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తులకి బోనస్లు, ప్రమోషన్లు ఇలాంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో కూడా రిలేషన్షిప్ చాలా బలపడుతుంది, సమస్యలు పరిష్కారాలు అవుతాయి. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ ఇలాంటి అనుకూలతలు బాగా కనపడుతున్నాయని చెప్పొచ్చు. విద్యార్థులు కూడా పరీక్షాపరంగా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి, ఇంటర్వ్యూలో విజయాలు ఉన్నాయి, అనుకున్నటువంటి గోల్స్ సాధించడానికి బాగా కష్టపడతారు. అలాగే మీరు అనుకున్నటువంటి కోర్సులు కానీ లేదా స్కిల్స్ కానీ నేర్చుకోవడానికి బాగా తాపత్రయపడతారు. విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయంగా కనపడుతోంది. మీలో ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఏం పని చేసినా సమర్థవంతంగా పనిచేసి విజయాన్ని పొందగలుగుతారు. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తోంది. గృహ నిర్మాణ పనులు బాగా అనుకూలిస్తాయి. కొత్తగా ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా కూడా అనుకూలంగానే కనపడుతోంది. అయితే కోపతాప ఆవేశాలు తగ్గించుకోవడం మాత్రం మంచిది. దీర్ఘకాలిక ఫలితాన్ని ఇచ్చేటటువంటి పెట్టుబడులు, భూముల మీద, ఆస్తుల మీద, గృహాల మీద పెట్టే పెట్టుబడులు లాభిస్తాయి. మీ మాట తీరుతోందని ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిపి చక్కగా ప్రయాణాలు చేయగలుగుతారు. తీసుకునే నిర్ణయాలు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోగలుగుతారని చెప్పొచ్చు. అలాగే గొప్ప నాయకత్వ లక్షణాలతో కూడుకున్నటువంటి జీవితం మీకు ఎదరకు వెళ్ళే అవకాశం కనపడుతోంది. అలాగే ఇష్టమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేయడం, ఆన్లైన్ షాపింగ్లు చేయడంతో పాటుగా ప్రేమించిన వ్యక్తులతో కలిసి తిరిగే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ రుణాలు తీర్చగలుగుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తల్లిదండ్రుల నుంచి పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసుల నుంచి పరిష్కారాలు కనపడుతున్నాయి. అలాగే మీరు ఏదైతే కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నారో అది శారీరక కోరికలు అవ్వచ్చు, వ్యవహారిక కోరికలు అవ్వచ్చు, ఆ కోరికలు నెరవేరుతాయి. విదేశాల్లో ఉండేవారికి ఆర్థిక ప్రగతి అన్ని రకాలుగా కూడా అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో చక్కని కమ్యూనికేషన్ కానీ లేదా అన్యోన్యత కానీ బాగా ఏర్పడుతుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలతో పాటుగా మంచి స్థాయికి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. మీ అంతరం మీదే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం బాగా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. అనుకూలంగా కనపడుతోంది ఈ వారం అంతా కూడా. ఇంకా వివాహాది విషయంలో కానీ, ప్రేమ విషయంలో కానీ ఇలాంటి విషయాలు అనుకూలతలు, వివాహాలు జరిగే అవకాశాలు, ప్రేమించిన వ్యక్తుల మధ్య వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత, సామరస్యత, అండర్స్టాండింగ్తో పాటుగా ఇద్దరూ కలిపి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూముల యందు, గృహాల యందు, బంగారంలోనూ పెట్టినటువంటి పెట్టుబడులు చాలా తొందరగా మీకు వృద్ధి అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడులు బాగా లాభిస్తాయి. అనుకూలమైనటువంటి సమయంగా ఈ యొక్క వారం కనపడుతోంది. ఇక క్రయ విక్రయాలు జరిపే ప్రతి ఒక్కరికి కూడా చక్కని లాభాలు కనపడుతున్నాయి. శుభకార్యాలు నిర్వహించడంతో పాటుగా ప్రేమికులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. వైవాహిక జీవితంలో అంటే భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు చాలా శాతం తగ్గిపోతాయి. విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే టెక్నాలజీ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల కూడా ఆసక్తి బాగా పెరుగుతుంది. విదేశాల్లో చదువుకోవాలన్న తపన బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో టీమ్ స్పిరిట్గా పనిచేయగలుగుతారు. అందరినీ మెప్పించగలుగుతారు. ఉన్నత అధికారులతో మెప్పు పొందగలుగుతారు. ఉద్యోగంలో అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది. మీ స్థాయి ఖచ్చితంగా పెరుగుతుంది అని చెప్పచ్చు. స్త్రీలకు కూడా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కళా సాంస్కృతిక రంగాల్లో మంచి అభివృద్ధి కనపడుతోంది. ఇంటిని అందంగా తీర్చిదిద్దగలుగుతారు. ఇష్టమైన వాళ్ళతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా, స్నేహపరంగా వ్యాపారాలు పెంచుకోగలుగుతారు. వ్యాపారంలో నూతన నిర్ణయాలు ఫలిస్తాయి. కొత్త పెట్టుబడులు అనుకూలిస్తాయి. కొత్త వ్యాపారాలు చేసేవారికి లాభాలు, వ్యాపారపరంగా వృద్ధి బ్రహ్మాండంగా కనపడుతోంది. ఏది ఏమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక కొంచెం అనుకూలంగానే కనపడుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులతోటి ఏదైనా సమస్యలు ఉంటే కనుక ఈ వారం చర్చించుకుంటే పరిష్కారాలు అవుతాయి. కాబట్టి ఏదైనా గొడవలున్నా, సమస్యలున్నా కూర్చుని మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ మీకు బాగా లభిస్తుంది, మద్దతు బాగా లభిస్తుంది ప్రతి పనిలోనూ కూడా. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిపి శుభకార్యాల్లో పాల్గొనడానికి లేదా సరదాగా సంతోషంగా గడపడానికి మాత్రం చాలా మంచి అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా పోటీ పరీక్షలో చక్కని విజయం కనపడుతుంది. మీరు ఏదైతే కెరీర్ని ఎంచుకుంటున్నారో ఆ ఎంచుకునేటటువంటి విధానంలో మంచి కెరీర్ని ఎంచుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే మీ అంతరం మీకు ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే పిల్లలు కూడా చాలా మంచి అభివృద్ధిలోకి వచ్చేటటువంటి ప్రయత్నాలు చేయగలుగుతారు. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితోటి లేదా మీ యొక్క భార్యాభర్తల మధ్య చక్కని
అనుబంధము మైత్రి బ్రహ్మాండంగా పెరుగుతాయని చెప్పచ్చు. అలాగే సాంకేతిక విద్యల పట్ల వ్యవహారాల పట్ల బాగా అవగాహన బాగా పెరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులందరూ కూడా పదవీ అధికార యోగ్యతలు పదోన్నతులు పొందే అవకాశం కనపడుతోంది. అలాగే సంతానానికి సంబంధించినటువంటి వివాహ ఉద్యోగ వ్యవహార విషయాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. మీ సపోర్టు లేదా మీ ద్వారా ఆస్తులు సంక్రమించే అవకాశాలు సంతానానికి బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. మీరు అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాలు సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఖర్చు విషయంలో కూడా ఆచితూచి ఖర్చు చేసి డబ్బులు మిగుల్చుకుని ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపార పరంగా కాకుండా అనేక రకాల ద్వారా కూడా ఆదాయ మార్గాలు అన్వేషించేటటువంటి ప్రయత్నం చేయగలుగుతారని చెప్పచ్చు. డబ్బుల విషయంలో కూడా దాచుకోకుండా ముఖ్యమైన వస్తువుల్ని, వాహనాలని, యంత్ర పరికరాలని లేదా ఇష్టమైనటువంటి వాటిని ఖర్చు పెట్టుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు. దీర్ఘకాలిక రోగాలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పొచ్చు. మీ అంతటి మీకే మీరు ఆరోగ్యంగా ఉండాలనే తపన బాగా పెరుగుతుంది. చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న తాపత్రయాలన్నీ కూడా నెరవేరుతాయి. ఇష్టమైన వాళ్ళతో కలుస్తారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. అలాగే మీరు తీసుకునే మంచి నిర్ణయాల వల్ల మీ జీవితాన్ని మారుస్తుంది అని చెప్పచ్చు. అలాగే కొత్త వ్యాపారాలు చేసేవారికి వ్యాపారపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి బంగారం, భూములు, వెండి ఇలాంటి స్థిరాస్తుల్లో, చరాస్తుల్లో డబ్బులు పెట్టే వాళ్ళందరికీ లాభాలు కనపడుతున్నాయి. పెట్టుబడులు లాభదాయకంగానే ఉంటాయని చెప్పచ్చు. ఇంకా సంతానం విషయంలో కూడా శుభ సమాచారం లేదా సంతానం కలగడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. పిల్లలకు సంబంధించినటువంటి విద్యా, ఉద్యోగ, వివాహ విషయాల్లో మీరు అనుకున్నటువంటి విజయం లభించే అవకాశం కనపడుతుంది. ప్రేమికుల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు మరింత గాఢమవుతాయి. ప్రేమ బాగా విపరీతంగా పెరుగుతుంది అని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య కూడా అనుబంధ బాంధవ్యం ఏర్పడుతుంది. అయితే వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలు ఉన్నాయి, మాత్రం జాగ్రత్త తీసుకోండి. ప్రయాణాలు లాభిస్తాయి, దూర ప్రయాణాలు చేయొచ్చు. వ్యవసాయం చేసేవారికి అనుకూలమైనటువంటి వ్యవసాయ లాభాలే కనపడుతున్నాయి. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆగిపోయిన వివాహాలు ఎదురుగా వెళతాయి. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. క్రయ విక్రయాలు ఏదైనా సరే జరిపినప్పుడైతే కనుక దానికి తగ్గ లాభాలే కనపడుతున్నాయి. విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలు అనుకూలంగా కనపడుతోంది. విదేశాల్లో చదువుకునే వారికి పార్ట్ టైం జాబులు వస్తాయి. అలాగే టెక్నికల్ పరంగా, టెక్నాలజీ పరంగా విద్యార్థులకి మంచి ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి అనుకూలమైన మార్పు కనపడుతోందని చెప్పొచ్చు. స్త్రీలు కూడా శారీరక అందం పట్ల, సౌందర్యం పట్ల ఆసక్తి పెరగడమే కాకుండా మిమ్మల్ని మీరు మార్చుకుంటారు. ఉద్యోగపరంగా కూడా చక్కని అవకాశాలు వస్తాయి. వ్యాపారాలు చేసేవారికి క్రయ విక్రయాలు చక్కని లాభాలు కనపడుతున్నాయి. అన్ని రంగాల వ్యాపారస్తులకి ఇక్కడ కాస్త కలిసి వచ్చే అవకాశమే కనపడుతుంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మలు, ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఏమైనా ఇబ్బందులున్నా, దోషాలు ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ లేదా వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా గొడవలు, కలహాలు ఇరుగు పొరుగు వారితో జరగడము, లేదా కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసుల్లో కానీ ఇరుక్కోవడము, లేదా ఎవరో శత్రువులు ఏదైనా ప్రయోగాలు చేసేసారని అనుమానాలు రావడము, లేదా ఎవరైనా భూతప్రాత పిశాచాది భయాలతో ఇబ్బందులు పడుతూ ఉండము, లేదా అలాంటి వాటితో బాధపడుతున్నట్లయితే కనుక అలాంటి సమస్యలన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ శూలిని దుర్గా యంత్రం కావాలన్నా, ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా
మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలు ఏ యంత్రానికైనా సరే మేము పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేయండి లేదా మమ్మల్ని సంప్రదించవచ్చు అని ముందుగా తెలియజేస్తూ, ఇంకేమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే మేము ఇప్పటిదాకా చెప్పినటువంటి ఫలితాలు మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయం కూడా కామెంట్ల రూపంలో పెట్టండి అని ముఖ్యంగా తెలియజేస్తూ, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.